ఆధ్యాత్మిక నగరం తిరుపతి సైన్స్ పండుగకు సిద్ధమైంది. 5 రోజుల ఇస్కా సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనుండగా ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్తో పాటు నోబెల్ గ్రహీతలు, దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు, ప్రముఖులు హాజరు కానున్నారు. 12,000 మంది ప్రతినిధులు పాల్గొనే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భద్రతను ఛాలెంజ్గా తీసుకున్న పోలీసు యంత్రాంగం 7,000 మందితో బందోబస్తు నిర్వహిస్తోంది. నూట 4వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు వేదికైన తిరుపతి అందంగా ముస్తాబైంది. ఇస్కా నిర్వహణ కోసం 175 కోట్ల రూపాయల ఖర్చుతో తిరుపతిలో అభివృద్ధి పనులు చేపట్టింది ప్రభుత్వం. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కోసం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకోనున్న మోదీ 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రారంభిస్తారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే తిరుపతి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజులు, గవర్నర్ 2 రోజుల పాటు తిరుపతిలో మకాం వేయనున్నారు. వివిధ దేశాలకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరు కానుండగా ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరిగాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ అనే అంశంపై జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్ లో పలు కీలక చర్చ జరగనుంది. 32 ప్లీనరీలు నిర్వహించనుండగా ఎంఎస్ స్వామినాథన్, సతీష్ రెడ్డి, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తో పాటు ప్రముఖులు పాల్గొంటారు. ఇస్కా ప్రారంభమయ్యాక నోబెల్ బహుమతి గ్రహీతలు ఆచార్య విలియం ఈ మోర్నియార్, ఆచార్య మహమ్మద్ యూసఫ్, ఆచార్య ఆడా ఈ యోనాథ్, ఆచార్య టకాకీ కజీతా, ఆచార్య జీన్ టైరోళ్లతో కలిసి ప్రధాని తేనీటి విందులో పాల్గొంటారు. దేశాభివృద్ధికి అవసరమైన సూచనలు తీసుకుంటారు. ఇస్కా ప్రధాన వేదికపై 65 మంది ఆసీనులు కానుండగా ఇస్కా వేదిక నిఘా నీడలో ఉంది. 7,000 మందితో బందోబస్తు కొనసాగుతోంది. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అకామిడేషను, ట్రాన్స్పోర్టు, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు అన్నమాట. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వస్తున్నారు. 11 గంటలకి ప్రైమ్ మినిస్టర్ ఇనాగురేట్ చేస్తారు. ఈ నోబెల్ లారెట్స్ టాక్స్ ఇస్తారు. సెంట్రల్ బలగాలంటే సెక్యూరిటీ అది వాళ్ళు చూసుకుంటున్నారు. అకామిడేషను ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. అయినప్పటికీ యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎంపై రెక్కి అనంతర పరిణామాలు. ప్రధానికి అత్యంత పటిష్టమైన భద్రతతో పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. మరోవైపు ఇస్కా కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కు వివిధ రకాల మిసైల్స్ చేరుకున్నాయి. ఇస్కా సదస్సుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఈ అంశంపైనే 104వ ఇండియన్ కాంగ్రెస్ సదస్సు తిరుపతిలో మరి కాసేపట్లలో ప్రారంభం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపుగా 6 మంది నోబెల్ అవార్డు గ్రహీతలతో పాటు దేశ విదేశాలకు సంబంధించిన 200 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే 32 ఏళ్ల తర్వాత తిరుపతిలో కొనసాగుతున్నటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి దాదాపుగా 175 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అభివృద్ధి పనులు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో రెక్కి నిర్వహించిన తర్వాత నిఘా నీడలో ఆధ్యాత్మిక నగరం ఉందని చెప్పొచ్చు. దాదాపుగా 7,500 మంది పోలీసులు ఈరోజు భద్రతా చర్యలు చేపట్టారు. అయితే నోబెల్ అవార్డు గ్రహీతలు వస్తున్న నేపథ్యంలో ఆతిథ్యం కానీ లేదంటే భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన పరిస్థితి. 12,000 మంది ప్రతినిధులు హాజరవుతుంటే 7,500 మంది పోలీసులు భద్రతా చర్యల్లో ఉన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ 11 గంటల నుంచి 1 గంట 10 నిమిషాల వరకు ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొంటారు. దాదాపుగా ప్రధాని హాజరయ్యే వేదికపై 65 మంది
వక్తలు ఉండే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ఒక కీలకమైన ప్రసంగం చేయబోతున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అంటే భారతదేశము సాంకేతికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, అంటే ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నోబెల్ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వీరితో ఒక తేనేటి విందు ద్వారా కూడా దేశాభివృద్ధికి ఒక కీలకమైనటువంటి సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పట్ల కట్టుదిట్టపడిన భద్రతా ఏర్పాటు ఎస్వీ యూనివర్సిటీ అంతా కొనసాగుతున్నాయి. మరోవైపు రేపు ఉమెన్ కాంగ్రెస్ తో పాటు చిల్డ్రన్ కాంగ్రెస్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి 3 రోజుల పాటు ఏపీ సీఎం తో పాటు గవర్నర్ తిరుపతిలోనే మకాం వేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. 32 ఏళ్ల తర్వాత కొనసాగుతున్న ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి ఒక 32 ప్లీనరీలు కూడా ఏర్పాటయ్యాయి. అంటే ఈ వేదికల ద్వారానే ఒక దేశానికి అంటే సాంకేతిక పరంగా ఏ విధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, ఇందుకు సంబంధించి నోబెల్ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి ఎలాంటి సూచనలు తీసుకోవాలి, భవిష్యత్తులో దేశాభివృద్ధికి వీరి సూచనలు ఏ విధంగా ఉపయోగపడబోతాయి, ఇందుకు సంబంధించి ఒక కీలకమైన చర్చ అయితే కొనసాగబోతోంది. ఇందుకు సంబంధించి పటిష్టమైన భద్రత కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 3 గంటల 45 నిమిషాలకు ఢిల్లీకి పయనమవుతారు. రైట్, థ్యాంక్ యూ రాజు.